జీవితంలో మనం ఒక లక్ష్యం అంటూ ఎంచుకోవాలి. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరాలంటే చాలా కష్టపడాలి. మనం లక్ష్యం చేరుకునేలోపు దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అవమానము చోటు చేసుకుంటాయి. అయినా నీ లక్ష్యం మాత్రం నువ్వు వదలకు. లక్ష్యాన్ని జయించాలి అంటే నీ నుంచి కృషి చేయాలి. ధైర్యంగా ముందుకు పోవాలి. నీ లక్ష్యానికి ఎవరో ఒకరు అడ్డుపడవచ్చు. నువ్వు వాళ్ళని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసము నీలో కలిగి ఉండాలి. నువ్వు వాళ్ళని చూసి భయపడేలా ఉండకూడదు. నిన్ను చూసి వాళ్ళు భయపడేలా చేయాలి. ఎన్ని ఉన్నా ఇంట్లో వాళ్ళ నుంచి ప్రోత్సాహం లేకపోతే ఏదో తెలియని ఒక బాధ కలుగుతుంది. బాధపడే సమయంలో నేను ఉన్నానని ధైర్యం ఇచ్చే వాళ్ళు దొరికితే జీవితంలో ఎప్పటికీ కోల్పోకు. వాళ్ళని నీ లక్ష్యానికి తోడు అవుతారు. కానీ అందరూ మంచి వాళ్ళు ఉండరు. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎప్పుడు అయినా సరే గుర్తుపెట్టుకో, నీకు అంటూ ఒక పేజీ ఉండాలి జీవితంలో అంటారు పెద్దలు. కానీ ముఖ్యమైనది ఏమిటంటే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించిన తర్వాత నీ వెంట ఉంటూ నీకు ధైర్యం ఇచ్చిన వాళ్ళని మర్చిపోకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను సొంత వాళ్ళు అనుకొని నీకు ప్రతి విషయంలో తోడు ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.